హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో కాసేపట్లో హెచ్సీఏ వార్షిక జనరల్ బాడీ భేటీ జరగనుంది. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్ అయిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. భేటీ వేళ ఉప్పల్ స్టేడియం వద్ద భారీగా పోలీసుల్ని మోహరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ను అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, హెచ్సీఏ వార్షిక జనరల్ బాడీ సమావేశానికి సంబంధించి సమాచారం ఏంటి? తాజాగా ఎస్పీఏలో జరిగిన అవకతవకలపైన ఇటు ఎస్పీఏ అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్తో పాటు మరికొంతమందిని అరెస్ట్ చేసి రిమాండ్ తప్పించే సంగతి జరిగింది. అయితే ఆ కేసుకు సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలోనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన జనరల్ బాడీ మీటింగ్ మరి కాసేపట్లో సభ్యులు అయితే ప్రారంభించనున్నారు. ఉప్పల్ స్టేడియం వేసుకుని మీటింగ్ అయితే నిర్వహిస్తున్నారు. అయితే దీంట్లో అధ్యక్షుడి పదవిని ఆయన తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో పాటు తర్వాత కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు కూడా ఈ జనరల్ బాడీ మీటింగ్ ప్రాధాన్యత సంతరించిందని చెప్పవచ్చు. దీంతో పలువురు ఇప్పటికే పలువురు అయితే ఆశావాదులు అయితే ఉండడం జరిగింది. కానీ మరి ఎవరికి ఎస్పీఏ పదవి దక్కుతుంది, అధ్యక్షుడి పదవి దక్కుతుంది అనేది కూడా తర్వాత ఉత్కంఠ ఉంది. మరొక పక్క ఈ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతున్న నేపథ్యంలోనే తెలంగాణ క్రికెట్ సంబంధించిన వారిని కూడా యాక్షన్ కమిటీకి సంబంధించి కూడా వారు కూడా దాన్ని అడ్డుకుంటాము, ఎట్టి పరిస్థితుల్లో జనరల్ బాడీ మీటింగ్లు నిర్వహించున్నామని చెప్పి కూడా వారు కూడా చెప్పడంతో కూడా ఈ నేపథ్యంలోనే ఉప్పల్ స్టేడియం మొత్తం పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. దీంతో ఎవరైనా అక్కడ వచ్చి ఆందోళన కానీ తర్వాత ఎవరైనా నిరసన చేసినట్లయితే వెంటనే వారిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మరొక పక్క కాచకొండ సిపి కూడా ఈ బందోబస్తును కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. లోపలికి కేవలం 173 సంబంధించిన క్లబ్బుల్లో ఎవరైతే సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే లోపలికి అనుమతించే విధంగా కూడా పోలీసులు అయితే ప్రస్తుతం అయితే లోపలికి అనుమతిస్తున్నారు. ఒక లిస్టుని వద్ద పెట్టుకుని తర్వాత సెక్రటరీ అతనా కాదా అని చెప్పి కూడా పరిశీలించి తర్వాత అక్కడ గుర్తింపు కార్డుకు సంబంధించి మాత్రమే చూసిన తర్వాతనే స్టేడియం లోపలికి అనుమతిస్తున్నారు. మరొక పక్క గతంలో ఎస్పీఏ ఈ క్లబ్లకు సంబంధించి కూడా సెక్రటరీలు ఎవరైతే సస్పెండ్ కావడం జరిగిందో వారిని అనుమతించబోమని చెప్పి కూడా ఇటు ఎస్పీఏ సంబంధించిన సభ్యులు అయితే చెప్తున్నట్టు తెలుస్తుంది. కానీ దీంట్లో జరిగే ఉత్కంఠ సంబంధించి ప్రస్తుతం చాలా ఉత్కంఠ అయితే రేపుతుందని చెప్పవచ్చు. ఎస్పీఏ అధ్యక్షుడు పదవి కోసం మరి ఎవరెవరు ఆశావాదులు ఉన్నారు జరిగింది. తర్వాత జనరల్ బాడీకి మీటింగ్ సంబంధించి ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎందుకంటే ఇప్పటికే ఎస్పీఏ జరిగిన అవకతవకలపైన తర్వాత ఫోర్జరీ చేసి అతను ఎస్పీఏ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని చెప్పి కూడా ఒక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కూడా ఇంకో పక్క కేసు కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం 5 నిందితులు కూడా సిఐడి కస్టడీలో ఉండి తర్వాత విచారణ కొనసాగుతుంది. నిన్న కూడా ఎస్పీఏ కార్యాలయానికి వచ్చి తర్వాత అక్కడ సోదాలు నిర్వహించి అతని నుంచి కూడా కొంతవరకు సమాచారం అయితే తీసుకోవడం జరిగింది. కాబట్టి దాని ఆధారంగా కూడా దర్యాప్తు ముమ్మరంగా పక్క కొనసాగుతుంది. మరొక పక్క ఎస్పీఏకు కొత్త అధ్యక్షుడిని ఎవరైనా ఎంచుకునే ఆలోచన కూడా ఇక్కడ క్లబ్ సంబంధించిన సెక్రటరీలు కూడా ఈ రోజు మీటింగ్ కావడంతో కూడా ప్రాధాన్యత సంతరించుకోవాలి. మరి కాసేపట్లో మరి అధ్యక్ష పదవికి సంబంధించి ఎవరు ఎన్నుకుంటారు ఏంటి అనేది కూడా మరి కాసేపట్లో కూడా తెలిసే అవకాశాలు అయితే కనపడుతుంది. ధన్యవాదాలు రమేష్.